హల్లెలూయా. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘ బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృప ద్వారా గత నెలంతా కూడా ఆయన కృప చేత మనల్ని ఆదరించి బలపరిచి మరొక నూతన నెలను మన ప్రభు మనకిచ్చాడు. ఈ 2026 సంవత్సరంలో 6 నెలలు గతించిపోయాయి. ఈ 7వ నెల, జూలై నెల, దేవుని కృప మనతో ఉండునట్లుగా మనము ప్రార్థన చేద్దాం, ఆయనను స్తుతించుదాం. మనం మంచివారము కాకపోయినను, అర్హత లేకున్నను, మన దేవుడే కృప చూపి ప్రతిదినము మనకు ఆశీర్వాదకరంగా మలుస్తున్నాడు. జీవితంలో అనేక రకాల శోధనలు, ఇబ్బందులు, పరిస్థితులు, ఒత్తిళ్ళు, అనేక రకాల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దేవుని కృప మనల్ని ధైర్యపరుస్తుంది కనుకనే, బలపరుస్తుంది కనుకనే మన దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు కనుకనే మనం ఉండగలిగాం. కనుక ఈ జూలై నెల ఈ 1వ తారీఖు మన ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు వందనాలు చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం బ్రతుకుచున్నామంటే దేవుని దయ, జీవిస్తున్నామంటే దేవుని దయ, ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని దయ. ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి రోజు మాత్రమే. మన ఆయుష్ ప్రమాణాన్ని బట్టి కాదు, కానీ ఇది దేవుని కృప. మనకంటే గనులు గొప్పవారు ఎంతోమంది మనకు తెలిసిన వారు మన కళ్ళెదుట రాలిపోయారు, మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుని కృప మనల్ని ఆదరిస్తోంది. ఈ సమయంలో మనం తలలు వంచుదాం, మన దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ స్థలం ఉందైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నిన్ను వెంటాడుతున్నా, నీవు నమ్మదగినది దేవుని వాక్యము, ఆయన సన్నిధిలో నీవు చేయుచున్న ప్రార్థన. ప్రభు అంటున్నాడు, ఇదిగో సదాకాలము నీకు నేను తోడయున్నాను. ఆయన తోడయుండే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీకు బలమిచ్చే దేవుడు, నీ జీవితానికి మేలు చేసే దేవుడు, నీ కుటుంబంలో మేలు చేసే దేవుడు. నీ జీవితంలో పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నింటినీ కూడా నువ్వు నమ్మకంగా, యథార్థముగా ప్రార్థన చేస్తే ఈ నెల నుండి అవి నీ జీవితంలో ప్రారంభం చేసే దేవుడు. ఆయన బిడ్డలమైన మనలను ఆయన విడనాడు వాడు కాదు, ఎడబాసేవాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థించుదాం, మనందరము ప్రార్థించుదాం. ప్రార్థనలో తలలు వంచుదాం. కొద్ది నిమిషాలు ఆయన నామాన్ని స్తుతించుదాం, ఆయన నామాన్ని స్తుతించుదాం, ఆయన నామాన్ని కనపరచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన సన్నిధిలో స్తుతించుదాం. ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు, ఆయన ఒక్కడే మహనీయుడు, ఆయన ఒక్కడే మహోపకార్యములు చేయగల గొప్ప దేవుడు. ఈ భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనము. భూమి ఆకాశములు పట్టజాలనంత మహాగణుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన సజీవుడై సర్వమును చూచుచున్న దేవుడు. ఆయనకు స్తుతి చెల్లించుదాం, స్తుతి చెల్లించుదాం. దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. మహిమోన్నతుడానికి స్తోత్రాలు, మహాగణుడా స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో నిన్ను మేము ఆరాధించుటకు, నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వచ్చాం. మా ప్రాణమా, మా జీవమా, మా బలమా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమానికి స్తోత్రాలు.
కన్నీటి లోయలో మేము ఉన్నప్పుడు, దుఃఖ సాగరంలో మునుగుతూ తేలుతున్న జీవితాలలో మాకు ఆధారము లేని సమయంలో మా ఆధారముగా నీవు ఉన్నావు, మా బలముగా నీవు ఉన్నావు. మాకిచ్చిన నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీవు అందించిన చేయిని బట్టి, మమ్మల్ని లేవనెత్తిన విధానమును బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు నాయన. నీవు చేసిన మేలులను బట్టి, నువ్వు చూపిన దయను బట్టి, వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రాలు. అర్హత లేని నన్ను ప్రేమించావు, నా కుటుంబంలో కృప చూపుతున్నావు, ఈ పరిచర్యలో కృప చూపుతున్నావు. దేవా నీకు స్తోత్రాలు. సేవ నీది, పరిచర్య నీది, సంఘం నీది, సంఘ బిడ్డలు నీ బిడ్డలయ్యా. నా తండ్రి, చేయి విడువని దేవుడు, చేయి విడువ, బలపరిచే దేవుడు, కృప చూపే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో స్తుతిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. హృదయపూర్వకంగా నీ పాదాల దగ్గర మొరపెడుతున్న ప్రతి బిడ్డకి కృపచూపు దేవుడవు నీవయ్యా, సహాయం చేసే దేవుడవు నీవయ్యా, మరువని దేవుడవు నీవయ్యా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని మీరు బలపరచండి, మమ్మల్ని మీరు బలపరచండి దేవా. నీ కృప చేత మమ్మల్ని ఆదరించండి నాయన. గత నెలలో ఎక్కడెక్కడైతే మేము బుద్ధిహీనులమై, అవివేకులమై, అజ్ఞానులమై, నీ వాక్యమునకు వ్యతిరేకంగా, నీ మార్గమునకు వ్యతిరేకంగా, నీ సన్నిధికి వ్యతిరేకంగా, నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా మేము నడిచున్నాము. నిన్ను బాధ పెట్టిన సమయాలు, దుఃఖ పెట్టిన సమయాలు దేవా, నిన్ను కృంగదీసిన సమయాలు, లేదా నీ హృదయంలో గాయం చేసిన సమయాలు దయతో క్షమించు, క్షమించు, క్షమించు నాయనా. నిన్ను బాధ పెడుతూ, నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళుతూ ఎవరు ఏది సాధించలేరు ప్రభువా. ఒకరిని దీవించువాడవు నీవే, హెచ్చించువాడవు నీవే, బాగు చేయువాడవు నీవే. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి, ఈ లోక సంబంధమైన భోగ భాగ్యములను బట్టి, ఈ లోక సంబంధమైన వస్తు వాహనాలను బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి, కులము, బలము, బలగమును బట్టి సంతోషిస్తారేమో, కానీ ప్రభువా మాకైతే నిన్ను బట్టి సంతోషించేవాడు. నిన్ను బట్టి సంతోషించే వాక్యం ఇచ్చినందుకు వస్తుంది. నన్ను దీని అనుక్షరం మా కన్నీరు తుడుచుచున్న దేవుడు. దేవా, దేవా, నీవు మాకుండుట మాకెంతో ఆశీర్వాదం నాయన, మా కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం తండ్రి. నశించిపోవచ్చున్న మమ్ములను నువ్వు ఎన్నుకున్నందుకు స్తోత్రం, నువ్వు ఎన్నుకున్నందుకు స్తోత్రం. నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. మాకు ఈ లోక సంబంధమైన ఏమి ఉన్నా లేకున్నా నువ్వు ఉన్నావు తండ్రి. నీ కృప మాకు తోడుగా ఉంది. ఇదిగో నీవు సెలవిస్తున్నావు, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇచ్చిన తండ్రి. నీ వాగ్దానములను బట్టి స్తోత్రాలు, నీ వాగ్దానములను బట్టి స్తోత్రాలు. నువ్వు చేయుచున్న ప్రతి ఉపకారములను బట్టి స్తోత్రాలు. ప్రతి ఉపకారములను బట్టి నీవే కృప చూపబోదు. ఏనాడో మరణమైపోదు, ఏనాడో మా జీవితాలు ముగించబడదు, ఏమైపోదుమో దేవా నీవు దయ చూపి, దేవా నీవు కృప చూపి మాకు ఇచ్చినటువంటి ఇట్టి శ్రేష్టమైన భాగ్యం బట్టి స్తోత్రం. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తోత్రం. మా కష్టాలలో, కన్నీళ్ళలో, వేదనలో నీకంటే మాకు నమ్మదగిన దేవుడు ఎవరున్నారయ్యా? నీ వంటి ఆశ్రయదుర్గం ఇంకెవరున్నారు ప్రభు? నీలాగా మమ్మల్ని
బలపరిచేవారు ఎవరు ఉన్నారు? దేవా దేవా, మేము నీ పైన ఆధారపడుతున్నాం. దేవా, నీ ఎదుటికి మేము వస్తున్నాం. దేవా, నీ ఎదుటికి మేము వస్తున్నాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. ఏదైనా లోపములు, పాపములు, అవిధేయత ఇంకా ఏదైనా నాయన ఉన్నట్లయితే క్షమించి సంపూర్ణతలోనికి నీ బిడ్డల్ని నడిపించండి నాయన. తండ్రి, ఈ మొదటి తారీఖు, ఈ జూలై నెల ఈ మొదటి తారీఖు నీ సన్నిధిలో కూడి ప్రార్థన చేయించుండగా నడిపింపును, ఆత్మీయ అభిషేకం ఈ నెలంతా కూడా నీ బిడ్డల పైన నీ కృప నిలుచునుగాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సంరక్షణలో, నీ భద్రతలో, నీ దీవెనలో, నీ ఆశీర్వాదంలో మేము ఎదుగుతూ ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి. మమ్మల్ని వర్ధిల్ల చేయండి తండ్రి, మమ్మల్ని వర్ధిల్ల చేయండి. నీవే మహిమ పొందవని, నీవే ఘనత పొందవని జరుగుతున్న ప్రార్థన అంతట్లో తోడుగా యేసయ్య నామం పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ సమయంలో పాటలు పాడుతూ మన దేవుని నామాన్ని కనపరుచుకుందాం. దేవుని పిల్లలారా, దేవుని మహాకృప, ఆయన కృప ద్వారా మాత్రమే గత 6 నెలలు మనం దీవించబడ్డాము. ఈ జూలై నెలలోనికి ప్రవేశపెట్టిన యేసయ్యకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ సమయంలో పాటలు పాడుతూ పరిశుద్ధమైన దేవుని నామాన్ని మనం కనపరుచుకుందాం. దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుకుంటూ, ఆయన నామాన్ని కనపరుచుకుంటూ, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు యేసయ్యా? నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు అంటూ మన దేవుని నామాన్ని స్తుతి చెల్లించుకుంటూ పాట పాడదాం. మనందరికి వచ్చినటువంటి పాట స్తోత్ర. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు యేసయ్యా? నీలా జాలిగల ప్రేమగల దేవుడు ఎవరు యేసయ్యా అనే పాట పాడుతూ మన దేవుని నామాన్ని స్తుతించుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు యేసయ్యా? నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు యేసయ్యా? నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీతో సమమెవరు? చప్పట్లు కొడుతూ. లోక బంగారము ధన ధాన్యములు ఒక పోగేసిన నీకు సరితూగునా? లోక బంగారము ధన ధాన్యములు ఒక పోగేసిన నీతో సరితూగునా? జీవనదులన్నీయు సర్వసంద్రములై ఒకటయ్యగసిన నిన్ను తాకగలవా? జీవనదులన్నీయు సర్వసంద్రములై ఒకటయ్యగసిన నిన్ను తాకగలవా? నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీవేగా నా దేవుడవు. నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు? నీవేగా నా దేవుడవు. నీ
క్షమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు, నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు, నీతో సమమెవరు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు, నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు, నీతో సమమెవరు. చప్పట్లు కొడుతూ పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెవరో, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెవరో, పాప పరిహారార్థం సిలువ మరణం నొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరో, పాప పరిహారార్థం సిలువ మరణం నొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరో, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా నా దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా నా దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. అందరూ పాడదామా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా నా దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా నా దేవుడవు, నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు, నీవేగా నా దేవుడవు, నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు, నీవేగా నా దేవుడవు, నీవేగా నా దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీతో సమమెవరు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. అవును యేసయ్యా, నీతో సమానమైన వారు, నీతో సరితూగగలిగిన వారు, పోల్చదగిన వారు ఇంకెవ్వరూ లేరు. 10,000లో అతి సుందరుడవైన దేవుడవు, వేల్పులలో మహాగణుడవైన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నీకు స్తోత్రం, హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా నా దేవుడవు, నీలా
పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా నా దేవుడవు. నీలా చాలి గల ప్రేమ గల దేవుడెవరు, నీవేగా నా దేవుడవు. నీవేగా నా దేవుడవు, నీవేగా నా దేవుడవు. యేసయ్యా నీవేగా నా దేవుడవు. హల్లెలూయా. ఆయన మన దేవుడు, ఆయన మన ప్రభు, సర్వలోక రక్షకుడు. హల్లెలూయా. ఆ దేవుని ఆరాధించుట, ఆ దేవుని స్తుతించుట మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఆయన వంటి సమానులు, ఆయనతో సరితూగవలైన ఎవ్వరు కూడా భూమి మీద లేరు. ఆయన ఒక్కడే మహాగణుడైన దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో ఇంకో పాట పాడుతూ మన దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసమానమైన వాడు, ఆయన మన చేయి విడవని వాడు, ఓటమి పాలు కానివ్వని దేవుడు, ఓడిపోనివ్వని దేవుడు, బలమిచ్చే దేవుడు. మరి సమయంలో ఆ పాట పాడుతూ మన దేవుని నామాన్ని మనం మహింపరచుకుందాం. మన దేవుడు అసమానమైన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి మన ప్రభు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మనందరం కూడా ఆ పాట పాడదాం. అసమానమైన వాడు అనే పాట పాడుతూ మన దేవుని నామాన్ని స్తుతించుకుందాం. అసమానమైన వాడు మన దేవుడు, అవమానపరచడు నిన్ను అనే పాట పాడుతూ దేవాది దేవుని నామాన్ని స్తుతించుకుందాం. తీశారా అందరూ కూడా? అసమానమైన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా స్తుతిస్తూ దేవుని నామాన్ని స్తుతించుకుంటూ ఈ పాట పాడదాం. అసమానమైన వాడు, అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానమైన వాడు, అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. అందరు కూడా ఆమేన్. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు,
కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు. అందరు కూడా మనల్ని సిగ్గుపరచనిచ్చే దేవుడు ఆయన కాడు. చప్పట్లు కొడుతూ ఓ కనికరాపూర్ణుడే నా కన్నీరు తుడుచును. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. ఆమేన్. సింహాలే నీ ఎదుట మింగివేయ నిలచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలుచును నాకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. స్తోత్రం. పరిస్థితులన్నీ చేజారిపోతున్నా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా. అందరూ కూడా పరిస్థితులన్నీ చేజారిపోతున్నా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా. అనుకున్నవన్నీ దూరమైపోతున్నా మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను
దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీరు తుడుచువాడు, మేలులతో తృప్తిపరచువాడు, బలమిచ్చి నిలబెట్టువాడు, కష్టకాలంలో మనల్ని దాటిపోకుండా ఆదరించు మన దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఈ సమయంలో దేవుని సేవకురాలు బియోలా పాస్టర్ గారు వచ్చే పాట పాడి మరి దేవుని సన్నిధిలో ముందుకు నడిపిస్తుంటారు. అమ్మగారు నేను ఈ సమయంలో అమ్మగారికి సమయాన్ని ఇస్తున్నాను. ఎస్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయుడే నన్ను అవమానించగా, అన్యుడే నన్ను అపహసించగా, ఆత్మీయుడే నన్ను అవమానించగా, అన్యుడే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాల. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాల. కరలో కడ తెచ్చినావా, నీ వాడైనా నన్ను మోసినావా. కరలో కడ తెచ్చినావా, నీ వాడలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనై. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేద్దాం యేసయ్యకి. గడిచిన 6 నెలలు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి ఇంతవరకు నడిపించిన యేసయ్యకి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొండలలో లోయలలో
అడవులలో ఎడారుల్లో నడిపించిన కాపరి ఆయన. ఆత్మీయులే మనల్ని అవమానించగా, అన్యులే మనల్ని అపహాసించగా అండగా ఉన్న దేవుడు ఆయన. అందరూ మరచిపోయినా నేను మరువనని వాగ్దానం చేసిన దేవుడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానన్న మంచి దేవుడు ఆయన. ఏ మంచి లేని మనలను ఇంతగా ప్రేమించి నడిపిస్తూ ఆయన పోషిస్తున్న దేవుడు. యేసయ్యా, నీలాంటి దేవుడు మాకు దొరికినందుకు ధన్యులము నాయన. మరణ ఛాయలు మమ్మల్ని వెంటాడినప్పుడు ప్రభువా, అయ్యా మాతో ఉండి నడిచిన దేవుడవు నాయన, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు నాయన, ఆదరిస్తున్న దేవుడవు నాయన, లేవనెత్తుతున్న దేవుడవు తండ్రి. సడలిపోయి వేసారిపోయిన బ్రతుకులను నిలబెట్టేది నీ మాటలు నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీవే లేకపోతే మా జీవితాలు ఏమైపోవును ప్రభువా. అయ్యా నీకు వందనాలు దేవా. గొప్ప దేవుడా, సర్వాధికారి నీకు వందనాలు నాయన. సర్వాన్ని సృష్టించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. అగ్ని వంటి నేత్రములు కలవాడా నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతుల మధ్య ఆసీనుడా నీకు స్తోత్రాలు ప్రభువా. స్తుతి సింహాసనాసీనుడా నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ జూలై 1 మాసంలోనికి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు నాయన. గడిచిన నాయన నెలలన్నీ మమ్మల్ని కాచి కాపాడి నీ బలిష్టమైన రెక్కల క్రింద అనునిత్యము కాపాడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తినే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి,
జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తినే చాటెదా. గలమెత్తి నీ కీర్తినే చాటెదా. గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తినే చాటెదా. ఘనమెత్తి నీ కీర్తినే చాటెదా. ఘనమెత్తి
గలమెత్తి నీ కీర్తినే చాటెదా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. అవునయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే తండ్రి. యుగాలు మారినా తరాలు మారినా ప్రవ్వా, నీ మాటలు ఎన్నడూ మారవిని తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. మాట ఇచ్చి మర్చిపోవటానికి నేను నరుడను కాదంటున్నాడు. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. అగాధ సముద్రాలకు ఎల్లలు వేసిన దేవుడవు నాయన. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలోనికి రండి నాయన. ఈ మందిరంలో నీ ప్రసన్నత నుంచండి ప్రవ్వా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రవ్వా. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా, ఈ యొక్క ప్రవ్వా నీకు స్తోత్రాలు తండ్రి. జూలై 1 మాసంలో తండ్రి, ఈ మొదటి దినమున నిన్ను ప్రార్థన చేయటానికి, ఆరాధించటానికి నీవిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు తండ్రి. నీవిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు ప్రవ్వా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రవ్వా. పరిస్థితులు ఏమైపోయినా ప్రవ్వా, దేవుని బిడలంగా మేము భయపడని అవసరం లేదన్నారు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రవ్వా. మా ముందు మీరుండి నడిపించండి ప్రవ్వా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ మందిరంలో నీ వాక్యము నుంచండి ప్రవ్వా. నీ బిడలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి మనోనేత్రాలను తెరవ చేయండి ప్రవ్వా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రవ్వా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రవ్వా. నాయన నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతట్లో మీరే మహిమ పొందారని నమ్ముచు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పటిదాకా చక్కగా పాడి ఆరాధించిన దేవుని సేవకురాలకు వందనాలు. మీ అందరికీ మన ప్రభు అయిన యేసు నామములో వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుని మహాకృప ద్వారా ఈ 2026 6 నెలలు, జనవరి నుండి జూన్ వరకు దేవుని కృప మనకు తోడుగా ఉండి బలపరిచారు. మరి అర్ధవార్షికం అయిపోయింది. ఇంకొక 6 నెలలు ఈ సంవత్సరంలో మనకున్నాయి. మరి ఈ జూలై 1 తారీఖు మన దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుడు చేసిన మేలులను, ఉపకారములను గుర్తు తెచ్చుకుంటూ ఆయనను స్తుతించడానికి మనము కూడుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు 103వ కీర్తనలో పాడుతూ ప్రభునామాన్ని స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవుని చేసిన ఉపకారములను మనం మరవద్దు. దావీదు మహారాజయ్యుండి ఒక సాధారణ స్థితిలో నుంచి, అనగా గొర్రెలు కాచుకునే ఆ స్థితిలో నుండి
ఆ దేశానికి మహారాజు అయ్యాడు. అందుకే తన అంతరంగంలో ఉన్న సమస్తముతోటి చెప్తూ ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఈ అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారంటే కృతజ్ఞత లేనివారై ఉంటారట. కృతజ్ఞత చేసిన మేలులకు తగిన కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత రహితులు. అలాగే మరి మేలును పొందుకొని మేలుకు ప్రతిగా కీడు చేసేటువంటి మరి రోజులు ఈ రోజులు. కనుక ఇలాంటి సమయాల్లో మనుషుల హృదయాలు మారిపోతున్న ఈ దినాలలో దేవుని మీద ప్రేమ, దేవుడి చేసిన మేలులను తలపోసుకుంటూ మనం కృతజ్ఞతలు చెల్లించడం అనేది మనకెంతో ఆశీర్వాదం. మన దేవుడు మన దగ్గర నుంచి వెండి అడగట్లే, బంగారం అడగట్లే, మన ధనధాన్యములు, మన వస్తువు అడగట్లే, కానీ మనము కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన అంటున్నాడు, భూమిలో ఉన్న సమస్తము నాదే, వెండి నాదే, బంగారం నాదే, నాకేమి ఇవ్వగలవు? మనం ఏమి ఇవ్వగలం దేవునికి? మనం ఏమిచ్చుటకు ఆయన ఏం తీసుకుంటాడు? అందుకే సామెతల గ్రంథంలో అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఎందుకు దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడంటే ఈ హృదయం దేవుని ఆలయముగా మార్చుకొని ఈ హృదయంలో దేవుడు ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన మానవులను సృజించినట్టుకి కారణం ఏంటంటే ఆయన మనతో ఉండుటకు. ఆదామవ్వలను తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించి వారితో ప్రతి సాయంత్రము వారితో ఉండుటకు పరలోక సంబంధమైన దూతలను, కెరూబులను, సెరాపులను, ఆ ఉన్నతమైన మహాభాగ్యమును అనగా ఆ ఉన్నతమైన ఆ స్థితిని వదులుకొని మనుషులైనటువంటి ఆదాము అవ్వల దగ్గరికి ప్రతి సాయంత్రము వారితో వచ్చి ముచ్చటించేది. ఆయన ఆలోచన ఏంటంటే మనం ఆయన పిల్లలము, ఆయన పోలికలో చేయబడిన వారం, ఆయన స్వరూపమందు నిర్మించబడిన వారం, ఆయనకు మనతో సావాసం, మనం ఆయనతో సావాసము కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. యోబు గ్రంథం 22 అధ్యాయం 21 వచనం ఏముందంటే, ఇదిగో నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును, అలాగు నీకు మేలు కలుగును. మరి మనం ఎవరితో సావాసం చేస్తున్నాం? నీవు దేవునితో సావాసం చేస్తే నీకు సమాధానం. ఈ రోజులలో చాలామంది జీవితాల్లో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు. కుటుంబాలలో అనేక రకాల పోరాటాలు, అనేక రకాల గలిబిలులు, అనేక రకాల సంఘర్షణలు, అర్థం కాని పరిస్థితులు, పోరాటాలు, భార్యాభర్తల మధ్య, పిల్లలు, కుటుంబాల మధ్య, ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, అన్నిటిలో సమాధానం లేని పరిస్థితులను మనం అనుభవిస్తూ వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, లోకంలో ఎంతోమంది ఆ స్థితిలో ఉన్నారు. సమాధానం లేదు. ఈ రోజులలో వార్తలు చూస్తుంటే భయంకరమైనటువంటి వార్తలు. ఎంతోమంది మరి స్త్రీలు తమ పురుషులను చంపుతున్నటువంటి రోజులు, పురుషులు తమ స్త్రీలను అనగా తమ భార్యలను చంపుతున్నటువంటి రోజులు, తమ యొక్క అక్రమ సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని పిల్లలను చంపుతున్నటువంటి రోజులు ఇవి. ఎంత దుర్దినాలో చూసారా? ఎంత భయంకరమైన దినాలో చూసారా? సమాధానం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు. ఇలాంటి జీవితాల్లో మన దేవుని పిల్లలుగా మనకు సెలవిస్తుంది ఏంటో తెలుసా? దేవుని బిడ్డ, నీవు లోకంతో సమాధానము కాదు, లోకంతో సహవాసము కాదు, లోక ప్రజలతో సహవాసము కాదు, నువ్వు నాతో అనగా దేవునితో సహవాసము చెయ్యి. హల్లెలూయా. ఈ లోకంతో సహవాసం చేసేవారిని యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో ఏమంటుండో తెలుసా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరగరా? అసలు ఈ లోకంతో, లోక సంబంధమైన, పాపపు సంబంధమైన, చెడు సంబంధమైన వాటితో సావాసం చేసేవారిని దేవుడు ఏమంటుండో తెలుసా? వ్యభిచార సంబంధమైన వారులారా. అబ్బా, ఎంత ఘోరమైన విధానంలో ప్రభు తన బిడ్డలను గద్దిస్తున్నాడో చూసారా? అందుకే ఒక దేవుని బిడ్డగా నీ సావాసము మన ప్రభుతో ఉండాలి. మొదటి యోహాను పత్రిక, మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ మనం సహవాసం కలిగి అన్యోన్య సహవాసం గల వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్యోన్య సహవాసం అంటే అరమరిక లేనటువంటి, ఏ మాత్రము కూడా మరి ఆ సహవాసంలో కొంతమంది సహవాసం చేస్తూ మిత్రద్రోహం చేస్తుంటారు. కొంతమంది కలిసి ఉంటారు కానీ ఆ యొక్క కలిసి ఉన్నటువంటి ఆ కుటుంబాలనే, ఆ వ్యక్తులనే మోసం చేస్తుంటటువంటి నేటి దినాలు అలా ఉన్నాయి. అన్యోన్య సహవాసం అంటే ఆ సహవాసంలో ఇంకా వేరే రకమైనటువంటి అరమరలు లేవు,
ఏ రకమైన దాపరికలు లేవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ. కనుక ఈ గత 6 నెలలు నువ్వు ఎవరితో సావాసం చేశావు, ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితి ఏమిటి, ఎక్కడెక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావో, మరి ఎక్కడెక్కడ నువ్వు ఓడిపోయావో, లోక స్నేహం కొరకు పరుగెత్తుకొని ఆర్థికంగా నష్టపోయావు, ఆత్మీయంగా నష్టపోయావు, ఆరోగ్యపరంగా నష్టపోయావు, కుటుంబపరంగా నష్టపోయావు, అనేక రీతులుగా నష్టపోయిన నీకు ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను బాగు చేసి మరలా నీ కుటుంబానికి నెమ్మదినిచ్చి నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నాడు. మరి ఆయనతో సావాసం చేస్తావా? ఆయనతో ఆ సావాసాన్ని కొరకు నువ్వు బ్రతుకుతావా? అలా అయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోక స్నేహము దేవుని దృష్టిలో వైరము, ఈ లోక స్నేహం దేవునికి విరోధం. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎందుకనగా లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఆ వచనాలు ఉంటాయి. 15 నుంచి చదివినట్లయితే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకుడి. ఎందుకనగా లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మరి ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఓ ఇశ్రాయేలు వినుము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు. 6వ అధ్యాయం 4వ వచనంలో, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు అయిన యెహోవా అద్వితీయుడగు దేవుడు. అద్వితీయుడంటే ఆయనకు ముందున్నవారే కానీ, ఆయన తర్వాతే కానీ, ఆయనతో ఉన్న ఇంకా పోలికలో ఉన్నవారు ఇంకెవరు లేరు. అద్వితీయుడంటే ఆయన ఒక్కడే, ఆయనతో పోల్చదగిన వారు ఎవరు లేరు. ఓ ఇశ్రాయేలు అనగా మారు మనసు పొందిన ఓ దేవుని బిడ్డ, మందిరానికి వచ్చే దేవుని బిడ్డ, ప్రార్థించే దేవుని బిడ్డ, ఆరాధించే ఒక దేవుని బిడ్డగా నువ్వు ఆయన మాట విను. ఆయన మాట వినుట వలన ఏం జరుగుతుందో తెలుసు? ఆయన ఒక్కడే, ఆ ఒక్కడైన దేవుడిని నువ్వు ఎలా ప్రేమించాలన్నట? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఆయనను ప్రేమిస్తే దేవుడు నీకేమిస్తాడట? అన్ని విషయాలలో మేలు కలగజేస్తాడు. హల్లెలూయా, ఆయనను ప్రేమించు. లోకమును కాదు, లోకంలో ఉన్న వాటివి కాదు, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాలను కాదు. కనుక దేవుని ప్రేమించడానికి నువ్వు ఇష్టపడు. దేవుని ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే దేవుడు నీకు జీవితంలో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఎన్నడూ విడువడు. 91వ కీర్తన 14వ వచనం ఏముంటుందంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచేదను. హల్లెలూయా. దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. కీడులలో నుండి, నష్టాలలో నుండి, శాపగ్రస్తమైన పరిస్థితులలో నుండి, అనేక రకాల రోగములు, శారీరక, మానసిక అనేక ఆ రోగములన్నిటి నుండి, రుగ్మతలలో నుండి ప్రభు మనల్ని తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్పించేవాడు. ఆయనను ప్రేమిస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. ఏ కీడు రాకుండా నిన్ను తప్పిస్తాడు, ఏ నష్టము రాకుండా నిన్ను తప్పిస్తాడు, ఏ పరిస్థితిలో నీ జీవితంలో ఓడిపోకుండా నిన్ను తప్పిస్తాడు. శత్రు బారి నుండి నిన్ను తప్పిస్తాడు. శత్రు వేసిన ప్రణాళికలు నీ ఎడల నెరవేరకుండా వాడి ప్రణాళికలన్నీ నాశనమయ్యేటట్టు దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రభుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారికి అన్నీ కూడా మేలుకరంగా జరుగుతాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను ప్రేమించాలి, మనం దేవుని ప్రేమించాలి. ఈరోజు మన దేవుడు మరొక వాగ్దానంతో మనల్ని బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మన దేవుని మాటలు మనం ఎప్పుడు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఆయన మాట శ్రద్ధగా వింటే మనకు ఆశీర్వాదం. ఆయన మాట శ్రద్ధగా వింటే మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మన దేవుడు చేయి విడువని దేవుడు, మన దేవుడు చేయి విడువని మన ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మన ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథం 89వ కీర్తన 21వ వచనం. 89వ కీర్తన 21వ వచనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి 81వ కీర్తన. ఇది దావీదు యొక్క జీవితాన్ని ఉద్దేశించి దేవుడు వాగ్దానపూర్వకంగా మరి సెలవిస్తున్నటువంటి మాటలు. దావీదు రాసిన 89వ కీర్తన
ఇది ఏతాన్ రాసినటువంటి కీర్తన 89వ కీర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 89:21 వచనం ఏముందో చూడండి. దావీదుతో దేవుడు ఒక శాశ్వతమైనటువంటి నిబంధన, శాశ్వతమైనటువంటి ఒక వాగ్దానం దేవుడు తన సేవకుడైన తన బిడ్డ అయినటువంటి దావీదుకు సెలవిస్తున్నాడు. అదేంటంటే, ఇదిగో నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరుచును, ఏ శత్రువు అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్ట వారందరినీ నేను మొత్తెదను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానం, ఎంత ఉన్నతమైన వాగ్దానం. దేవుడు తన చేయి తోడుగా ఉంచి ఆశీర్వదించే దేవుడు. ఆయన చేయి విడువని దేవుడు. ఆయన పట్టుకుంటే విడువని దేవుడు. ఆమేన్. దావీదును దేవుడు పట్టుకున్నాడు. దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి ఆయన పిలిచాడు. గొర్రెల మందను కాచుచున్న ఆ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే, అడవులలో, కొండలలో, లోయలలో దావీదు ఆధారపడిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన, మనం ఆరాధిస్తున్న మన ప్రభు దేవుడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయనకు తోడుగా ఉన్న ఆ దేవుణ్ణి తన జీవితంలో విడువక ఆయనను ఆరాధిస్తుండగా దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదును నేను కనుగొన్నాను, దావీదుకు నా హస్తము తోడుగా ఉంటుంది, నా చేయి తోడుగా ఉంటుంది. ఎంతవరకు అంటే శాశ్వత కాలము వరకు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే దేవుని తోడు, దేవుని హస్తపు నీడ నిన్ను దాటిపోదు. నువ్వు సగసగముగా, మరి ఇటు కొంత లోకం, అటు కొంత మరి దేవుడు అన్నట్లుగా నువ్వు మిశ్రిత జనములాగా, మిశ్రిత హృదయంతో నువ్వు ఉన్నట్లయితే దేవుని కృపను నువ్వు అనుభవించవు. దావీదు కంటే ముందు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు. కానీ సౌలు దేవుణ్ణి మిక్స్డ్గా, అనగా లోకం సగం దేవుడు సగంగా అతడు ప్రేమించాడు. దేవుణ్ణి ఘనపరచడం తక్కువ, తన వ్యక్తిగత ఘనత కొరకు ఎక్కువ ప్రయాసపడ్డాడు. తన వ్యక్తిగత హానర్ కొరకు ఎక్కువ ప్రయాసపడ్డాడు. దేవుని ఎదుట తప్పు చేసి కూడా ఒప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు సౌలు. అందుకే దేవుడు అంటున్నాడు, సౌలు ఇంటి వారిని నేను విడిచి తిని, ఇదిగో నేను గొర్రెల దొడ్డిలో నా కొరకు ఒకని ఎన్నుకున్నాను, అతడు నా హృదయానుసారుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను పదే పదే దృష్టిస్తున్నప్పుడు దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయి. సౌలు దేవుని చేత ఎన్నిక చేయబడిన తర్వాత అతడు గొప్ప, అందరికంటే ఉన్నతమైన వ్యక్తి. అలాంటి ఉన్నతమైన బలశూరుడైనటువంటి సౌలును దేవుడు ఎన్నుకున్న తర్వాత 2వ సంవత్సరంలోనే సౌలు ఆత్మీయంగా దిగజారడం మొదలుపెట్టాడు. అమాలేకీయులకున్న సర్వము నీవు నాశనము చేయి, ఫిలిస్తీన్లకు సంబంధించిందంతా నాశనము చేయి, వాళ్ళ శేషం ఏది ఉంచకూడదని ప్రభు సన్నిధిలో ఆ యొక్క సౌలు విన్నాడు. దైవజనుడు సమూయేలు చేత హెచ్చరిక చేయబడ్డాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సౌలు అలాగూ చేయక వద్దన్న దానిని దాచిపెట్టడం మొదలుపెట్టాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో నీవు హృదయంలో దాచుకున్నట్లయితే, వద్దన్న దానిని చేయటం నువ్వు మొదలు పెడితే కృప దూరం అవుతుంది. కృప నీకంతట నువ్వే దూరం చేసుకుంటావు. దేవుని కృపను కోల్పోయిన ఆ యొక్క సౌలు తర్వాత కన్నీటితో ఏడిచిన జీవితంలో అతడు పొందుకోలేకపోయాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ 1వ తారీఖు మన ప్రభు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరిక నువ్వు విను, ఆ హెచ్చరిక నువ్వు గమనించు. కొన్నిసార్లు దేవుడు ఇది వద్దు, దీన్ని సంపూర్ణంగా దూరం చేయి, ఇది మంచిది కాదు అని దేవుడు నీకు సెలవిస్తున్నప్పుడు ఏవోలే అని దాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ నిర్లక్ష్యం చేసిన ఆ కొద్దిదే నిన్ను నాశనం చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చివరికి
సౌలు ఎవరి చేతిలో చనిపోయాడట? ఎవరినైతే నిర్లక్ష్యము చేశాడో, ఎవరినైతే సౌలు పక్కన పెట్టాడో వారే అతన్ని చంపివేశారు. ఏ సౌలైతే వాళ్ళని మిగిలిచ్చాడో, ఏ సౌలైతే వాళ్ళలో కొంతమందిని మిగిలించాడు, అదే అమాలేకీయుల చేత సౌలు చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే నిర్లక్ష్యం చేస్తావో ఆ పాపమే నిన్ను ఒకనాటికి నాశనం చేస్తుంది. నువ్వు దేవుడు ఏదైతే గద్దించి వద్దని చెప్పాడో, ఏదైతే వద్దు అని చెప్పిన అదే నువ్వు కొనసాగిస్తే దాని ద్వారానే నువ్వు నాశనం అవుతావు, లేదా నువ్వు చెడిపోతావు, లేదా నీకున్న కృపను దూరం చేసుకొని నష్టపోతావు. కనుక ఈ యొక్క 1 తారీఖు, జూలై నెల 1 తారీఖు మన ప్రభు సెలవిస్తుంది ఏంటో తెలుసా? ప్రభు చెప్పిన వెంటనే నీలోనున్న విషయాన్ని తీసి పారేయడం నువ్వు నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదిగో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? యాకోబు, నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడి వాగ్దానం ఇచ్చిన ఆ బేతేలు అనే దేవుడను నేను నీకు ప్రత్యక్షమై నేను సెలవిస్తుంది ఏంటంటే, నా దగ్గరకు రా, బేతేలు దగ్గరికి రా, నా దగ్గర అర్పణివ్వు అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు యాకోబు తన ఇంటి వారి దగ్గరికి అందరికి వచ్చి ఆయన చెప్తున్నాడు, అమ్మా ప్రభు పిలిచాడు, పదండి మనం బేతేలుకి వెళ్దాం. బేతేలుకి వెళ్ళే మార్గంలో మరి రాహేలు వాళ్ళ రాహేల్ గారు నాన్నగారు లాబాను వాళ్ళ సంబంధికుల విగ్రహాలు పట్టుకొని దొంగిలించుకొని ఆమె తన చాప కింద దాచిపెట్టి వాళ్ళ నాన్న వెతకడానికి ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నకు అబద్ధం చెప్తుంది. నాన్న, నేను కడగా ఉన్నాను, నేను దూరంగా ఉన్నాను, నేను లేవకూడదు అని అబద్ధం చెప్పి ఆ విగ్రహాలు తన కింద దాచిపెట్టుకుంది. తద్వారా ఏం జరిగిందో తెలుసా? ఆమె బేతేలుకు వెళ్ళకముందే బెత్లెహేము ఆ యొక్క ఎఫ్రతా బెత్లెహేము మధ్యలోనే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయి నా దేవుడు నాకు వాక్యం సెలవిస్తుంది అని తెలుసా? ఆ యోసేపు పుట్టినప్పుడు నా దేవుడు మరలా నాకు ఒక కుమారునిచ్చునుగా కానీ ప్రవచన పూర్వకంగా చెప్పి పేరు పెట్టిన ఆ రాహేలు చనిపోయేసరికి ఆమె ఏమని చెప్తుందో తెలుసా? ఈతను నన్ను బాధపరిచిన కుమారుడు, ఈతను బెనోని అని అంటున్నాడు. అంటే ఆ అభిషేకాన్ని కూడా మర్చిపోయి బెనోని కాదమ్మా అతని పేరు బెన్యామిన్ అని యాకోబు పేరు పెడతాడు. అంటే ఆ ఆత్మీయ రెవల్యూషన్ పోగొట్టుకుంది. ఎందుకు? వద్దన్నది దాచుకొని, వద్దన్నది తన చాప కింద దాచిపెట్టి. ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ 6 నెలలలోనన్నా ఈ జూలై 1 తారీఖు నుంచి అయినా సౌలు వలె వద్దనేది విడిచిపెట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అలాగే ఆ రాహేలు వలె దాచిపెట్టుకోకుండా దావీదు వలె ఏది వద్దంటే అది చేయటం, దావీదు వలె ఏది వద్దంటే దాని ప్రకారం జీవించటం నేర్చుకుంటే మన ప్రభు వాగ్దానం ఏంటో తెలుసా? నా చేయి విడువక అతనికి తోడయ్యుండును. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం చూడండి, 89వ కీర్తన 21 నుంచి మళ్ళీ చదువుదాం చూడండి. ఇదిగో 21 నుంచి, నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును, ఏ శత్రువు అతని మీద జయమందడు. దేవునికి స్తోత్రం. ఏ శత్రువు నిన్ను వేధిస్తున్నాడు, నిన్ను పరుగెత్తిస్తున్నాడు, నీ జీవితంలో ఆరోగ్యం లేక, నెమ్మది లేక, కుటుంబంలో ఏ రకమైనటువంటి ఆశీర్వాదం లేక శత్రువు దొంగిలించుకొని హాస్పిటల్ పాలయ్యేటట్లు, ఇదిగో నెమ్మది లేకుండా అది తగాదాల పాలయ్యేటట్టు ఆ శత్రువు నిన్ను వేడిపిస్తున్నాడా? ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయం మన ప్రభు నీకు సెలవిస్తుంది ఏంటో తెలుసా? దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలంటే ఆయన చెప్పినది నువ్వు చెయ్యి. దావీదుతో దేవుడు అంటున్నాడు, ఏ శత్రువు అతని మీద జయమొందడు. జయముందని ఎవ్వడు కూడా జయం నీ మీద పొందకుండా నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆ కింది వచనం కూడా గమనించినట్లయితే, ఏ దోషకారులు అతనిని బాధపరచరు. దోషకారులు చూడండి, చాలామంది దోషములు, పాపములు, చెడు చేసేవారే మనల్ని బాధపరుస్తుంటారు, మానసికంగా బాధపరుస్తుంటారు, ఆత్మీయంగా బాధపరుస్తుంటారు, అవమానపరుస్తుంటారు. దోషకారులందరూ కూడా బాధపరచకుండా నీకు దూరమగుదురుగాక. ఆమేన్. దూరమగుదురుగాక. ఆమేన్. ఆయన చేయగలవాడు. నిన్ను బాధ పెట్టే దోషకారులందరినీ నీ ఎదుటి నుంచి దేవుడు దూరం చేసే దేవుడు. హల్లెలూయా.
ఆయన అద్భుతం చేసే దేవుడు. ఇంకొక మాట అదే ఆ కింది వచ్చిన మనం గమనించినట్లయితే, అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. ఆమేన్. చూడండి ఎంత గొప్ప వాగ్దానం. దేవుడు మన ఎదుట మన విరోధులను నిలవకుండా పడగొట్టువాడు. మన విరోధి ఎవడండి? ఏ మనుష్యుడు కాదు మన విరోధి. మనుషులలో దూరి మనల్ని బలహీనపరిచి మనల్ని అణచివేసి చూడాలని చూసే ఆ శత్రువే అపవాది, మన విరోధి. ఆ అపవాది మన ఎదుట పడగొట్టి మన ఎదుట చెడగొట్టి పారదోలగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, ఈ వాగ్దానాన్ని నమ్మాలి. అలాగే కింది వచ్చినాం, ఇదిగో అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారందరినీ మొత్తెదను. ఆమేన్. ఎంతమంది పగబట్టారు? నీ మీద కొంతమంది పగబడతారు. మనం మంచిగా ఎదుగుతున్నాం అనుకో, కొన్నిసార్లు మన అయిన వారే, సొంత వారే, మనవారే, మన రక్త సంబంధికులే, మనతో ఉన్నవారే, మన పక్కనున్నవారే కడుపులో పగబెట్టుకోనట పైకి మంచిగా మాట్లాడతారట. వాళ్ళు చాలా డేంజర్. అలాంటి ద్రోహం చేసేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. వాడు కడుపులో పగను పెట్టుకొని, బైబిల్లో చాలామంది పగను కడుపులో పెట్టుకున్నారు. అమ్నోను ఒక వ్యక్తి తన చెల్లి అయినటువంటి తామారును పాడు చేశాడని అబ్షలోము ఏం చేస్తాడు? అతని మీద పగ పెట్టుకుంటాడు. అబ్షలోము చెల్లె తామారుని అమ్నోను పాడు చేస్తాడు. పాడు చేసినందుకు ఆడు పగ పెట్టుకుంటాడు. 2 సంవత్సరాల దాకా ఆ పగ పెట్టుకొని నాకు దొరుకుతాడని వాడు మర్చిపోయారు. అందరూ సంతోషంగా ఉంటున్నటువంటి సమయంలో ఒక విందు చేసి, ఆ విందుకు వాడిని ఆహ్వానించి, నాతో మంచిగానే ఉంటున్నాళ్ళే, ప్రేమగా ఉంటున్నాళ్ళే అన్నట్టుగా పిలిచి, అందరూ చూస్తుండగానే అందరి ఎదుట ఆ అమ్నోనుని ఏం చేస్తాడు? అబ్షలోము చంపేస్తాడు, నరికేస్తాడు. కడుపులో పగ పెట్టుకునేవారు ఉన్నారు. అది చేసిన కీడుకు తగిన పగ పెట్టుకున్నారు. చేసిన కీడుకు అబ్షలోము తన చెల్లెకు చేసిన కీడును బట్టి పగ పెట్టుకున్నాడు. కానీ కొంతమంది అట్టుండరు. నువ్వు మంచిగా ఎదుగుతుంటే, ఆశీర్వదింపబడుతుంటే, దీవించబడుతుంటే, లేదా నువ్వు వర్ధిల్లుతూ ఉంటే నీ మీద పగబడతారు. అబ్బా, ఈడెప్పుడు చెడిపోతాడా, ఈడెప్పుడు నాశనం అవుతాడా, ఈడెప్పుడు కూలిపోతాడా అని పగ పెట్టుకునే పగవారందరినీ యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? మొత్తుతాడట. హల్లెలూయా. మొత్తటం అంటే అర్థం ఏంటి తెలుసా? అనగగొడతాడు. నీ జీవితంలో నువ్వు చూస్తుండగా వారెప్పుడు కూడా పైకి రాకుండా చేస్తాడు యేసయ్య. అది దేవుని వాగ్దానం అండి. నువ్వు నమ్ము. దేవుని వాగ్దానం అది. నిన్ను మొత్తాల పడగొట్టాల, చెడగొట్టాల, కృంగదీయాలని చూసే వారందరి ఎదుట వారే పడిపోతారు తప్ప నీకు ఏ మాత్రం హాని జరగదు. అది వాగ్దానం, మన దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం. ఆమేన్. అలాగే 24 వచనం, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము నేను హెచ్చింతును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చించుతాడు దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు. అందుకే ఈరోజు ఇన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే దావీదుకు దేవుడు తోడై ఉన్నట్లుగా, దావీదుకు దేవుడు తోడెందుకున్నాడంటే దావీదు దేవుని ఎదుట యథార్థ హృదయంతో నడిచేవాడు. పాపము చేసినా కూడా పాపము దాచుకునే వ్యక్తి కాదు. అతడు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. తన పరుపు తేలి ఆడే అంతగా కన్నీరు కార్చి దేవుని ఎదుట సమర్పించుకున్నటువంటి వాడు. దినము తన పాపమును బట్టి ఏడ్చి ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టినటువంటి వాడు. అందుకే దావీదుకి శాశ్వతమైన కృప చూపాడంటే అది ఎందుకంటే అతడు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. అందుకే అంటున్నాడు, నా విశ్వాస్యతయు నా కృపయు నిత్యము అతనికి తోడయుండును. హల్లెలూయా. దేవుని విశ్వాస్యత తరతరములు ఉంటుంది. అందుకే 107వ కీర్తన ఆయన అంటున్నాడు, ఇదిగో యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే ఆయన విశ్వాస్యత తరతరములు ఉంటుంది. His faithfulness is ever and ever, forever. ఆమేన్. ఆయన ఫెయిత్ఫుల్ ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుంది. మరి ఆయన విశ్వాస్యతలో నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని యందు విశ్వాస్యత కలిగి ఉండు.
యథార్థత కలిగి ఉండు. దావీదుకు కృప చూపినట్లుగా. ఇంకొక మాట కూడా చూద్దాం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూద్దాం, ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆయన అగ్నిగుండంలో కూడా తన ప్రజల చేయి విడువని దేవుడు, సింహాల బోనులో కూడా తన ప్రజల చేయి విడువని దేవుడు. రోదన చేస్తున్నటువంటి, ఏడుస్తున్న, అరణ్యంలో దుఃఖపడుతూ బాధపడుతున్న హాగరును చేయి విడవలే. హాగరు తన స్థితిని మరిచిపోయింది. ఏ స్థితి నుంచి వచ్చిందో ఆ స్థితిని మరిచిపోయింది. తాను ఎదిగిన స్థితి, తాను ఒక పని అమ్మాయి, తన ఇంట్లో అబ్రహాము ఇంట్లో శారాకు ఒక పని వాళ్ళు దాసిరాలని ఆ స్థితిని మరిచిపోయింది. ఎప్పుడంటే అబ్రహాము ద్వారా ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె స్థితిని మరిచిపోయి తనను తాను హెచ్చించుకోవటం వలన ఆమెని గెంటి వేసింది శారా. అలాంటి సమయంలో ఏడుస్తుంది, అరణ్యంలో ఏడుస్తుంది. దేవుడు గద్దించాడు, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు, అటు ఇటు ఆగరు, ఏమైంది నీకు, అటు ఇటు తిరుగుతున్నావు అంటే, అయ్యా నా యజమానురాలైన శారా దగ్గర నుంచి నేను పారిపోయి వస్తున్నా. నువ్వు పారిపోవడానికి కాదమ్మా, పారిపోయటానికి కాదు, దేవుడు నిన్ను రక్షించింది. దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నారు కొంతమంది, ప్రార్థన నుంచి పారిపోతున్నారు, వాక్యం నుంచి పారిపోతున్నారు, విశ్వాసం నుంచి పారిపోతున్నారు. అరణ్యంలో ఏముందండి బాబు, అరణ్యంలో ఏముంది? లోకంలో అరణ్యంలో పరుగులెత్తుతూ ఉంటారు. కొంచెం మేలు పొందితే చాలు, కొంచెం మేలు పొందితే చాలు. ఆఖరికి కొంచెం మేలు వచ్చింది, తాను భయంకరమైన ఒక ఎవరామె దాసి పనులు చేసే ఆమెకి దేవుడు దీవెనిచ్చాడు. ఆమె ద్వారా అబ్రహాముకు సంతానం కలగాలని ఆ శారా కొంచెం అవిశ్వాసము ద్వారా కొంచెం అవకాశం ఆమెకు వస్తే, ఆ చిన్న అవకాశము ఆమె ఏం చేసిందో తెలుసా, మిస్యూజ్ చేసుకొని నేనే యజమానురాల్ని, నేనే గొప్పదాన్ని అన్నట్టుగా ప్రవర్తించింది. తద్వారా అరణ్యం పాలైంది. చూసారా? ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని పిల్లలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆ మేలు, కొంచెం మేలును బట్టి అతిశయపడుతున్నావేమో, ఆరోగ్యాన్ని బట్టి అతిశయపడుతున్నావేమో, చేతిలో డబ్బును బట్టి అతిశయపడుతున్నావేమో, కులాన్ని బట్టి, నీకున్న ఆర్థిక వనరులను బట్టి అతిశయపడుతున్నావు. జాగ్రత్త, ఒకనాటికి అది నిన్ను అరణ్యంలో ఏడిపిస్తుంది. దిక్కులేని దానిలాగా ఒంటరిగా ఏడుస్తావు. అరణ్యంలో ఏడుస్తూ ఉంది ఆగరు, ఒంటరిగా ఏడుస్తుంది. అలాంటి సమయంలో దేవదూత ఆమెకు ప్రత్యక్షమై చెప్తుంది, ఆగరు, అటు ఇటు ఎందుకు తిరుగుతావు, పిచ్చిదానిలాగా తిక్కదానిలాగా ఎందుకు తిరుగుతావు, నువ్వు మరలా వెళ్ళు, నీ యజమానురాల దగ్గర అణిగి మణిగి ఉండు, నేను నీకు తోడై ఉంటా, నీకు ఒక కుమారుడు కంటాడు, నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. ఇష్మాయేల్ అనగా దేవుడు వింటున్నాడు, అతనికి దేవుని హస్తము తోడుగా ఉంటుందని చెప్పింది. దేవదూత ఆమెకి చెప్పగానే ఆమె మరలా వెళ్ళి లోబడి ఉండడం నేర్చుకుంది. ఎంతకాలం? అది కూడా కొంతకాలమే. ఈ రోజులలో దేవుని పిల్లలారా, మీరు కూడా, మనం కూడా కొద్ది కాలం మేలు కొంతకాలమే, ఆ మేలు వరకే లోబడే ఉండేవారు ఉంటున్నారు. అలా కాదు, మేలు వరకే లోబడితే కృపకు దూరం అవుతావు. ఆమెన్. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండు. హాగరును గద్దించి సరిచేసి ఆమెకు తోడుగా నా కుమారుని దీవించాడు. ఒకవేళ నువ్వు ఏదైనా చెడు మార్గంలో, రాంగ్ వేలో వెళ్తున్నావేమో, ప్రభు నిన్ను గద్దించి సరి చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు. ఈ సంఘాన్ని వదిలిపెట్టి, సంఘాన్ని పరిచర్యను, ఇదిగో దేవుని యొక్క సంఘంలో ఉండే ప్రార్థన ఆరాధన వదిలిపెట్టి తిరుగుతున్నావేమో, లోకంలో గాలి తిరుగుడు. ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు. మారు మనసు పొంది తిరిగి వస్తావా? మారు మనసు పొంది సరి చేసుకుంటావా? దీవెన నీకు ఇచ్చి అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని తోడొద్దా? లోకంలో భ్రష్టులుగా తిరుగుతుంటారు చాలామంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలంటే ఆమెన్. అదొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆయన హస్తము, మన దేవుని హస్తము. అదొక మాట చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. అదొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. గొప్ప వాగ్దానం అది. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు.
తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము గల దేవుడు, కనికరము గల దేవుడు, కనికరము గల దేవుడు గనుకనే ఈ జూలై నెలలో మరలా నన్ను పిలుస్తున్నాడు. ఇప్పటికైనా లోబడి మనం ఉండడానికి ఇష్టపడితే దయచేసి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు కనికరం గల దేవుడు. వదిలిపెట్టడైనా, విడిచిపెట్టడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక ఆయన నీ చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. నాశనము చేయడానికి కాదు నిన్ను పిలిచింది దేవుడు, నాశనము చేయడానికి కాదు యేసయ్య నిన్ను నన్ను కోరుకుంది. లోకంలో నాశనమైపోవడానికి కాదు, చెడిపోవడానికి కాదు, నువ్వు ఆయన కొరకు జీవించడానికి, ఆయన చేత ఆశీర్వదింపబడటానికి, ఆయన చేత వర్ధిల్లడానికి, ఉన్నతమైన కృప చేత నువ్వు ఆశీర్వదింపబడటానికి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక ఆయన నీ చేయి విడువడు, ఆయన నిన్ను నాశనము చేయడు. నీ పితరులతో ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మరిచిపోడు. ఈ వాగ్దానం నీ కొరకు జూలై నెల 1వ తారీఖు నువ్వు ఆయన యందు నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పుదాం, హల్లెలూయా. ఆయన చేయి విడువని దేవుడు. తలలు వంచుదాం, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ నెలంతా దేవుని కృప మనకు తోడయ్యున్నట్లు, ఈ నెలంతా దేవుని సహాయం మన పక్షానుండునట్లుగా మనం తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, ఓ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఆదరణకర్త నీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్దాం, అందరం కూడా చెప్దాం, అందరం కూడా చెప్దాం. ఆయన చేయి విడువడు, తోడుగా ఉండే దేవుడు. నిన్ను నాశనం చేయటానికి కాదు ఆయన పిలిచినది. దేవునికి దూరమై ఎక్కడెక్కడ ఏడుస్తున్నావు, ఏ స్థితిలో పోరాడుతున్నావు, ఇదిగో ఆగరు సన్నిధికి దూరమై దైవజనుడైన అబ్రహాము ఇంటికి దూరమై అరణ్యంలో రోదిస్తుంది. ఎందుకు ఆ రోదన, ఎందుకు ఆ వేదన? మరలా నీ ప్రభు దగ్గరికి తిరిగిరా, నీ తండ్రి సన్నిధికి తిరిగిరా, లోబడి ఉండడం నేర్చుకో. పాపపు స్థితి నుంచి బయటపడు, చెడు క్రియల నుంచి బయటపడు. దేవుని దగ్గర శక్తిని అడుగు. అయ్యా, వద్దన్న దాన్ని చేస్తున్నాను. సౌలు వద్దన్న అమాలేకీయులలో శేషము లేకుండా అన్నిటిని నాశనం చేయమని ప్రభు సెలవిస్తే, శ్రేష్టమైన బలిష్టమైన ఎద్దులను, గాడిదలను, గొర్రెలను, మేకలను, మంచి మంచి వాటిని దాచిపెట్టినట్లుగా వాక్యం సెలవిస్తుంది. పురుషులను, స్త్రీలను అక్కడ ఏది లేకుండా ప్రభు చెప్పాడు, నిర్మూలన చేయి. ఎందుకనగా ఇశ్రాయేలీయుల యాత్రలో అమాలేకీయులు చేసిన దానిని నాకు గుర్తే. నా ప్రజలతో పోరాడి నా ప్రజలను ఎదగకుండా అరణ్య యాత్రలో చంపాలని అమాలేకీయులు అడ్డుపడగా, ఇదిగో యెహోవా నిస్సి అయిన దేవుడు, యెహోవా నిస్సి అయిన దేవుడు ఆ యొక్క రెఫీదీములో దైవజనుడైన మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు అమాలేకీయులకు భూమి మీద నాశనము కలిగినది. మరి శేషము మిగలగా ఆ శేషము కూడా ఇశ్రాయేలు ప్రజలను ఎదురిస్తూ వచ్చారు. దేవుని బిడ్డ, కొంచెము శేషం మిగిలిన, దేవుడు వద్దన్న దాన్ని కొంచెము మిగిలించుకున్న ఒకనాటికి అదే నిన్ను నాశనము చేస్తుంది. దేవుడు ఏదొద్దంటున్నాడు? వద్దన్న పాపం. తెలిసి మోసపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుకున్నావా. తెలిసి మోసపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుకున్నావా. నిషేధిలో ప్రకాశించు చిరంజీవుడే నజరేయుడు యేసు నీ ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ
భారమంత తీరు, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమని పరిగెడుతున్నావు? తెలిసి తెలిసి మోసానికి, శాపానికి, కీడులకు పరిగెడుతున్న యవన బిడ్డ, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మారు మనసు పొందు. ఇక రానున్న దినాలని దేవుడు నీకు మేలైనది చేయబోతున్నాడు. రానున్న దినాలలో దేవుడు తన హస్తము తోడుగా ఉంచి, నీవు చేయు పనులలో తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆయన మాట విద్దామా? ఆయనకు లోబడదామా? దావీదుకి నేను శాశ్వతమైన కృపను చూపుతున్నాడు. ఎందుకనగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దావీదు దేవుని ప్రేమించుతున్నాడు. ఓహో, ఎన్నిసార్లు గద్దించినా నువ్వు వినకపోతే, అమ్మా అయ్యా, నీ మీదకి నువ్వే నాశనం తెచ్చుకుంటావయ్యా. అది నిన్ను నాశనం చేయటానికి కాదు కదా పిలిచింది. ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక ఆయన నీ చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. నాశనము చేసే దేవుడు, నష్టాల పాలవుతుంటే చూస్తుండే దేవుడు కాదు, కష్టాలలో కృంగిపోతుంటే అలాగే ఉండే దేవుడు కాదు. ఆయన చేయి చాపే దేవుడు, చేయి చాపి నిన్ను లేవనెత్తే దేవుడు. అదిగో పేతురు పడిపోయి ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు. దేవుడేమో తనను చూసి, యేసయ్య నన్ను చూచి నడువని చెప్తుంటే, పేతురు గాలిని చూసి మునిగిపోతున్నాడు. మునిగిపోతూ కేకలేస్తున్నాడు, ప్రభువా ప్రభువా, నేను నశించిపోవచ్చునా, నన్ను కనికరించు. ప్రభువా ప్రభువా, నేను నశించిపోతే నా ఇంటికి ఆధారం, నా పిల్లలు దిక్కులేని వారు, నా కుటుంబం దిక్కులేనిది అవుతుంది. నాకు ఆధారం నువ్వే యేసయ్యా, నన్ను లేవనెత్తని పేతురు చేతులెత్తి ప్రభు వైపు చాపుతున్నాడు. మునిగిపోతున్న పేతురుని యేసయ్య లేపనెత్తినట్లుగా, మునిగిపోతున్న ఆ యొక్క పేతురుని పైకెత్తి దీవించినట్లుగా, ఈరోజు ఎక్కడ మునిగిపోతున్నావో, త్రాగుడులో మునిగిపోయావేమో, వ్యభిచార పాపంలో మునిగిపోయావేమో, లోక సంబంధమైన సినిమాలు, షికార్లు, చెడు స్నేహాలు మునిగిపోయి నాశనానికి పరిగెడుతున్నావేమో, చెయ్యెత్తి అయ్యా నన్ను లేవనెత్తయ్యా, నేను నశించిపోతున్నాను, నన్ను లేవనెత్తు, నేను నశించిపోతున్నాను, నన్ను లేవనెత్తు, నన్ను కరుణించని ప్రభు దగ్గర అడిగితే, ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు అనుకూల సమయం. నా దేవుడు, నా ప్రభు, నేను ఆరాధిస్తున్న సజీవుడైన యేసయ్య నిన్ను లేవనెత్తి నిలబెట్టగల సమర్థుడు. ఓడిపోయిన నిన్ను నిలబెట్టి, అవమానపరచబడి నిన్ను నిలబెట్టి, నీ జీవితానికి అర్థమును పరమార్థమునిచ్చే మంచి దేవుడు యేసయ్య. సమర్పించుకుంటావా? తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీ కనికరమే మమ్మల్ని నిలబెట్టింది. గత 6 నెలలు నీ కృప చేతనే నడిపించావు. ఈ జూలై నెల 1వ తారీఖును బట్టి స్తోత్ర. మా ఎదుటి ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఎన్నోసార్లు ఓడిపోయావు, కృంగిపోయావు. ఇంక ఈ జీవితంలో ముందుకున్నదా, సంతోషం దొరకదేవు, సమాధానం దొరకదేవు అని ఏడ్చిన దినాలు ఉండొచ్చు. దేవుని బిడ్డ, ఈ సంవత్సరంలో ఇక మిగిలిన ఈ అర్ధకాలం ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి సమర్పించుకుంటావా? దేవునికి సమర్పించుకో. చేతులెత్తి అయ్యా పేతురు వలె, ప్రభువా నేను నశించుచున్నాను, నన్ను రక్షించు అని కేకలు వేస్తే ఆయన రక్షించగల సమర్థుడు. ఓహో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుడా, కృపగల తండ్రి, నీ బిడ్డలమైన మమ్మలందరినీ దయగల హస్తాలకు సమర్పిస్తున్నాను. నీ వాగ్దానములతో తృప్తిపరిచే దేవుడు,
నా చేయి విడువక అతనికి తోడయ్యుండును, నా బాహుబలం అతనికి నేను చూపించదను. ఇదిగో అతని శత్రువుల మీద నేను అతనికి విజయం ఇచ్చేదను, అతని మీద పగబట్టు వారిని నేను మొత్తెదను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపుతానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఈ నెలలో మమ్ములను, మా కుటుంబాలను, పరిచర్యను, సేవను నీ దయగల హస్తాలకు సమర్పిస్తున్నా. దేవా, నీ వైపు చూస్తున్నావు. మా సహాయకుడు నీవే, మా పోషకుడు నీవే, మా ధైర్యము నీవే, మా బలము నీవే, మాకున్న ఏకైక ఆధారము నీవే తండ్రి. దేవా, నీ వైపు చూస్తున్నావు, నీ వైపు చూస్తున్నావు. నీవు అనుగ్రహిస్తే తప్ప మా జీవితంలో ఏది లేదని ఒప్పుకొని నిన్ను స్తుతిస్తున్నావు. ఈ పరిచర్య నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాను. ఈ పరిచర్య యేసు నామమున విస్తరించునుగాక. అనేక బిడ్డలు ఈ పరిచర్య ద్వారా మేలులు పొందుకుందురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక. హల్లెలూయా. రోగులుగా బలహీనలుగా ఉన్న బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, అనేకమైన సమస్యల చేత నలిగిపోతున్న బిడ్డలకు ఈ నెలలో గొప్ప విడుదల కలుగునుగాక. సమాధానం, సంతోషం లేక గొడవలతో, గలిబిలతో కుటుంబాలు అయా చిన్న భిన్నమవుతున్న కుటుంబాల్లో ఈ నెల నుండే సమాధానము ప్రారంభమగునుగాక. పిల్లల చదువులలో గొప్ప కార్యములు జరుగునుగాక. పిల్లల చదువులలో గొప్ప కార్యములు జరుగునుగాక. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు, కూలి పనులు చేస్తున్న బిడ్డలు, వివిధమైనటువంటి చేతి వృత్తులు చేయించున్న బిడ్డల పైన నీ కృప నిలుచునుగాక. ప్రభువుని ప్రేమించే బిడ్డలు, విశ్వాసమందు నిలబడుతూ దేవుని ఆరాధించే బిడ్డలు, నీ కొరకు సమర్పణ కలిగిన బిడ్డల్ని లేవనెత్తమని అడుగుచున్నాను. మీరే మహిమ పొందండి తండ్రి. నెలలో నీవు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలంతటిని బట్టి స్తోత్రాలు. నీ బిడ్డల కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలుని బట్టి స్తోత్రాలు. ఈ పరిచర్యలో సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని 30 60 100 మేము ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆశీర్వాదమును, శాశ్వత జీవం నీ ఎదుటి నుంచి వస్తుంది కనుక నీవే ఆశీర్వదించమని అడుగుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవే మహిమ పొందండి తండ్రి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ నీవే ఘనత పొందమని. బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థతపరచు తండ్రి. నీవే మహిమ పొందమని మా ప్రభు అయిన, మా రక్షకుడైన, నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం మనకును, కుటుంబాలకును, ఆయన ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యవ్యాప్తిలో మనలందరినీ వాడుకొని వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, 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 ఆమెన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రవేశు నామున సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. స్తోత్రం.